జగన్మోహన్ రెడ్డిని దించడం కంటే, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గద్దెనెక్కించడం కంటే పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఈ ఎలక్షన్స్లో సాధించిన అతి గొప్ప విజయం ఏంటో తెలుసా? నీ పార్టీని నడపడం నీకు రావట్లేదయ్యా, నువ్వు రాజకీయం చేసే తరీకా ఇది కాదు, నువ్వు ఆ పార్టీతో కలవకు, ఈ పార్టీతో కలవకు, నువ్వు ఇట్లా చేయకు, నువ్వు ఇన్ని సీట్లు తీసుకో, నువ్వు అది చెయ్యి, నువ్వు అట్లా చెయ్యి అని వాగిన నాలాంటి మీలాంటి కొన్ని లక్షల మంది నోళ్ళని ఒక్క దెబ్బతో ముయించాడు. ఏదో సింపుల్గా అట్లా గెలిచి చూపించడమో లేకపోతే చిన్న చితకగా కాదు, భారీ లెవెల్లో మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు నేనే ఉన్నా, ఎన్నో క్రిటిసిజమ్స్ చేశా, అంటే ఇప్పటికీ చేస్తా. పాలనా పరంగా సరిగ్గా చేయకపోయినా, బీజేపీతో అంటకాగే వ్యవహారంలో అయినా రకరకాల క్రిటిసిజమ్స్ చేస్తా. కానీ అతను తన రాజకీయాన్ని కాంటెంపరీగా నడుపుకునే విధానంలో కూడా ఎన్నో లక్షల మంది ఇట్లా కాదు నువ్వు చేయాల్సిందే, నీకు రావట్లేదు, నీకు చేత కావట్లేదు, ఇంకొకటి అని మాట్లాడమే, అందరి నోర్లు ఒక్క దెబ్బకి మూయించేశాడు. ఇంకా ఏం లేదు ఇక మాట్లాడడానికి. సో ఇట్లాంటి పవన్ కళ్యాణ్ని చీఫ్ మినిస్టర్గా కోరుకున్నటువంటి ప్రజలకనండి, ఆ యొక్క పార్టీలకనండి, ఈరోజు అతను ఒక పవర్ మినిస్టర్గా ఎదిగాడు, ప్రూవ్ చేసుకోగలిగాడు. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్లో కూడా అనేక రకాల నెగిటివ్స్ ఉన్నాయి. కన్సిస్టెన్సీ అనండి, అతని ఫ్యాన్స్ విషయంలో అతను కంట్రోల్ చేయలేకపోవడం అనండి, 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టెన్యూర్లో అతను వాళ్ళని సరిగ్గా క్వశ్చన్ చేయలేకపోవడం అనండి, చేశారు, బట్ చాలా ఉండదు, ఇంకా చాలా ఇట్స్ వెరీ బిగ్ టాపిక్. దాని గురించి మనం ఏ రోజైనా సపరేట్గా చేద్దాం. అసలు రానున్న 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ పూర్తిగా నా క్రిటిసిజంలో ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి ఆయనే అవుతాడు. నేను చాలా పెద్ద కళ్యాణ్ ఫ్యాన్ని, బట్ స్టిల్ ఆయనే నా క్రిటిసిజంలో ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చేసేటువంటి ప్రతి తప్పుకి చంద్రబాబు ఎంత బాధ్యత వహించాలో, మోడీ బీజేపీ పెద్దలు ఎంతో, పవన్ కళ్యాణ్ కూడా అదే లెవెల్లో బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మనం క్వశ్చన్ చేస్తాం, క్రిటిసైజ్ చేస్తాం, అందులో వెనక తగ్గే క్వశ్చన్ లేదు. సో ఈ వీడియో మాత్రం అతను 0 నుంచి ఈ లెవెల్కి ఒక కేజీఎఫ్ హీరోలాగా ఎదిగినటువంటి ఆ క్రమం గురించి, అతను దానికోసం పెట్టినటువంటి ఎఫర్ట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అలయన్స్ ఫామ్ అయినప్పుడు, ఆల్రెడీ ఏ అలయన్స్ అయినా అవతల ఉన్నటువంటి ఆల్రెడీ ఇంకో అవతల ఒక అలయన్స్ ఉండొచ్చు, ఒక సింగిల్ పార్టీ ఉండొచ్చు, వాళ్ళని ఓడించడానికి ఒక అలయన్స్ ఫామ్ అవుతుంది. ఆ అలయన్స్కి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే స్ట్రాంగ్ నేరేటివ్ ఉండాలి. ఆ అలయన్స్ నిలబడడానికి, ఆ అలయన్స్ని, ఆ కూటమిని ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి స్ట్రాంగ్ నేరేటివ్ ఉండాలి. ఆ నేరేటివ్ని కరెక్ట్గా బిల్డ్ చేస్తూ ఈ గెలుపుకి ఒక ఆర్కిటెక్ట్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. అంటే కాంటెంపరీ పాలిటిక్స్లో వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకునేటువంటి రాజకీయ యుద్ధంలో, మహాసంగ్రామంలో సరైనటువంటి రాజకీయం సరైనటువంటి టైంలో చేశాడు. ఇన్నాళ్ళు చేయలేదంటే డెఫినెట్లీ చేయలేదు, బట్ కరెక్ట్ టైంలో చేస్తాడని ఎవరు ఊహించని లెవెల్లో. నేను మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు చాలా రేర్గా ఉంటారు. లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ఇస్తారు, అతన్ని అభిమానించే వాళ్ళని లేదా అతన్ని నమ్మే వాళ్ళకి లోయెస్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇస్తాడు, చాలా దీనమైన స్థితిలో ఉంచేస్తాడు, లేదా అసలు అద్భుతమైనటువంటి లెవెల్లోకి తీసుకెళ్ళిపోతాడు వాళ్ళని. అంటే నథింగ్ ఇన్ బిట్వీన్, మధ్యలో అనేటువంటి పరిస్థితే ఉండదు, ప్రసక్తే ఉండదు. లేదా అట్టడుగు పరిస్థితిలో ఉండిపోతాము, అతన్ని ఇష్టపడే వాళ్ళు అతని యొక్క లోస్ చూసి, లేదా పీక్స్ ఆఫ్ హైక్ తీసుకెళ్ళిపోతాడు. మీరు సినిమాల్లో చూడండి, అతని పర్సనల్ లైఫ్లో అతను చేసిన విషయాలు చూడండి, రాజకీయాలు చూడండి, ఇట్లాగే అనిపిస్తాయి మనకి. సో ఈ ఆర్కిటెక్ట్ ఏ రకంగా ఈ ఓటు ట్రాన్స్ఫర్ని జరగడం కోసం నేరేటివ్ని బిల్డ్ చేశాడు, వైసీపీకి ఆపోజిట్గా ఉండేటువంటి ఒక్క ఓటు కూడా బిల్డ్ అవ్వకూడదు, ఒక్క ఓటు కూడా స్ప్లిట్ అవ్వకూడదని చాలా ప్లాన్డ్గా, చాలా తెలివిగా చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎత్తనటువంటి అంశాలని కూడా జనాల్లోకి తీసుకెళ్తూ, రోడ్లు కానీ లేకపోతే ఇంకొకటి కానీ, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షమైనా ప్రధాన ప్రతిపక్షమైనా వాళ్ళు కూడా తీసుకున్నటువంటి అంశాలని కేవలం ఒక సీటే, రాజోల్లో మొన్న ఎలక్షన్లో 2019లో గెలిచి ఇతను 2 చోట్ల ఓడిపోయినా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు ఒక ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్గా ఉండాలి అది రాజకీయాల్లో ప్రూవ్ చేస్తూ, ఓటమిని చాలా ఈజీగా తీసుకుంటూ మళ్ళీ గెలిచి చూపిస్తామనేటువంటి ఛాలెంజింగ్ యాటిట్యూడ్తో రాజకీయాల నుంచి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ప్రజల కోసం వచ్చాము, నిలబడతా, అంటే అతని ఇంటెంట్ని కానీ అతని యొక్క నిజాయితీని కానీ నేను ఇక్కడ జడ్జి చేయట్లా, ప్రూవ్ చేశాడని నేను చెప్పట్లా. అసలు ఆ కైండ్ ఆఫ్ సమాధానం చెప్పి ఇంకా నిలబడ్డం, వేరే ఎవరు నిలబడగలుగుతారు? ఒక పక్క రాజశేఖర రెడ్డి యొక్క బేస్తో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో నిలబడ్డం ఓకే, తేలికే కదా, ఆల్రెడీ ఒక క్యాడర్ ఉంది, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చింది, ఓకే, ఆయనకి బాగానే ఉంది. యువకుల పక్క ఎన్టీ రామారావు స్థాపించినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ, చంద్రబాబు ఇన్నాళ్ళు నడుపు వచ్చినటువంటి పార్టీతో చంద్రబాబు నాయుడు నిలబడ్డం ఆయనకి పెద్ద ఇదేం కాదు. ఆయనకి ఒక సీట్ వచ్చినా కూడా వాళ్ళు నిలబడగలుగుతారు బాగానే. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో తన అన్న చిరంజీవి
పార్టీ పెట్టి ఆ పార్టీ ఇట్లా డెమాలిష్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ జీరోలోంచి పుట్టినటువంటి పార్టీ ఒకే ఒక్క సీటు వచ్చిన క్రమంలో నిలబడ్డాన్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. వాళ్ళ నిజాయితీ గురించి పక్కన పెడితే ఆ నించున్నటువంటి విధానాన్ని డెఫినెట్లీ మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అట్లా ఈ యొక్క అలయన్స్, ఈ యొక్క కూటమిని ఫామ్ చేస్తేనే విన్ విన్ అనేటువంటి ఒక అవకాశం ఉంటుందనే ఒక నిజాన్ని, ఒక విషయాన్ని పార్ట్నర్షిప్లో ఉన్న ఎన్డీఏకి కానీ, అంటే బీజేపీ పెద్దలకు కానీ, టీడీపీ వాళ్ళకి కానీ, టీడీపీ క్యాడర్కి కానీ, జనసేన తన క్యాడర్కి కానీ చాలా చక్కగా అతను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన అనేక అంశాలు, అంటే కొన్ని అంశాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. రాజమండ్రి సెంట్రల్ జైలు విషయంలో అతను రావడం, అక్కడ వెంటనే అనౌన్స్ చేయడం, అదంతా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అంటే ఇతను మనవాడే అని తెలుగుదేశం వాళ్ళు చాలా పక్కాగా అతన్ని నోటీస్ చేసి ఓకే అనుకోవడానికి అది ఒక బిగ్ థింగ్. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, అంటే వాళ్ళ ఆరోపణలో కక్ష సాధింపులో పెట్టాడు అనేటువంటి పరిస్థితుల్లో, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో, క్యాడర్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగి హైదరాబాద్ నుంచి వస్తూ అంత థింగ్ని ఫేస్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చి అలయన్స్ అనౌన్స్ చేయడం, నేను చాలా వ్యతిరేకపడ్డా ఆ రోజు. ఈ రోజుకి నేను వ్యతిరేకమే. పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు ఇదంతా డిఫరెంట్ టాపిక్. బట్ ఆ అనౌన్స్మెంట్ అది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అద్భుతమైనటువంటి ఊపిచ్చింది. మనవాడు అనే వ్యక్తి ఇట్లా ప్రవర్తించాలి అనే దాన్ని చాలా బలంగా వాళ్ళలో నాటుకుపోయింది. ఈరోజు 21 సీట్లు వచ్చే జనసేన కంటే తెలుగుదేశం క్యాడర్ అంత అద్భుతంగా వర్క్ చేసింది. మిగతా చోట్ల 133, 134 వచ్చి జనసేన, టీడీపీ కంటే జనసేన అక్కడ బాగా చేయగలిగింది. అంటే ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది, ఈ రకమైనటువంటి నిర్ణయాలు, ఈ దూకుడు స్వభావంతో ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మేము నిలబడగలుగుతాము అనే దాని నేరేటివ్ని, ఇందాక చెప్పుకున్నట్టు ఆ నేరేటివ్ని తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్ళకపోతే మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టలేము. అంటే వెళ్ళొచ్చు, 1-2 సీట్లు రావచ్చు, కానీ ఇన్ని సీట్లను సాధించుకోలేము. వెళ్తే కనుక నేను వెళ్తాను. 3 కోర్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడండి. అటు క్యాడరు ఇటు క్యాడరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. జనసేన క్యాడర్, టీడీపీ క్యాడర్, మామూలు ప్రజల్లోకి. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంటే వ్యతిరేక ఓటు చేయకూడదనేది బాగా తీసుకెళ్లగలిగాడు. రెండోది, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళితేనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటారు అనే ఆ పాయింట్ని కూడా తీసుకెళ్లగలిగాడు. ఎందుకంటే ఇన్ని తక్కువ సీట్లు వస్తాయి వైసీపీకి అప్పట్లో అనుకోం కదా. సో జనం ఏమనుకుంటారంటే ఇలాంటి వాడు ఒకటి ఉండాలిరా అసెంబ్లీలో అనుకుంటారు. ఆ నేరేటివ్ని తీసుకెళ్ళాడు. మూడోది, జనసేనకి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ప్రెజెన్స్ ఉండాలి. అసెంబ్లీలో ఒక న్యూట్రల్ పార్టీ లాగా ఉంది, ఇదేదో కాస్త ఏదో చేసేవాళ్ళు, ఒక హోప్ ఉన్న పార్టీ లాగా ఉందనే ఫీలింగ్ను కూడా బాగా తీసుకెళ్ళగలిగాడు. దీనివల్ల జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ అంశాలని, అతను చెప్పిన దాన్ని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలిగాడు. ఈ విషయాలని తన క్యాడర్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. ఇట్లాంటి ఇష్యూస్లో కంప్లీట్గా ముద్రగడ లాంటి వాళ్ళనండి, లేకపోతే హరిరామ్ జోగే లాంటి వాళ్ళనండి, ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్యాకేజ్ స్టార్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. దత్తపుత్రుడు అనేది ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. వీటన్నిటిని అసలు కేర్ చేయాలా, వాటికి ఏదో 1-2 ఆన్సర్లు ఇచ్చేసి ముందుకెళ్ళగలిగాడు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది, ఎలక్షన్ టైంలో సరైనటువంటి ఎలక్షనీరింగ్ చేసుకున్నా, ఎంత కష్టపడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క హెల్ప్ ఈ టైంలో కంపల్సరీ కావాలి. అది కావాలంటే బీజేపీ సర్కార్తో పొత్తు ఉండాల్సిందే అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని బీజేపీని కలిపేటువంటి కార్యక్రమంలో ఆల్రెడీ చంద్రబాబు వాంట్స్ టు కొలైడ్ విత్ బీజేపీ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. సో అందువల్ల బీజేపీ ముందు అతను పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి చాయిస్ ఏంటంటే, అయితే జనసేన విడిపోయి టీడీపీతో పోటీ చేస్తుంది, లేదా ముగ్గురం కలిసి పోటీ చేస్తాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ చాయిస్ని వాళ్ళకి ఇచ్చి, అందులో వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రోజు ఆ బెనిఫిట్ యొక్క ఫ్రూట్స్ని, ఐడియా యొక్క ఫ్రూట్స్ని ఈరోజు బీజేపీ పార్టీ ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్ హీ వాజ్ ఏబుల్ టు ప్రూవ్. 10 సీట్లు పోటీ చేస్తే 8 సీట్లు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 8 సీట్లు ఏంటి, అసలు ఎమ్మెల్యే సీట్లు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ తీసుకురాగలిగాడు. తను ఎందుకు 21 తీసుకున్నాను అనేది సరిగ్గా అతను కన్విన్స్ చేయలేకపోయినా, స్ట్రైక్ రేట్ 100 ఇచ్చి ఇంకొకసారి ఎవడు నోరెత్తి క్వశ్చన్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా అతను చేయలేకపోయాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు మనలాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేసే వాళ్ళ నోర్లు ముయించడమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వల్నరబులే, అతన్ని దెబ్బ కొట్టడం, అతన్ని ఓడించడం అనేది అసాధ్యం, సుసాధ్యం అనేటువంటి థింగ్ కాదు. అతను కూడా చంద్రబాబు లాగానో ఇంకొకళ్ళలాగానో మామూలు పొలిటీషియనే. అతను కూడా ప్రజలు తలుచుకుంటే ఓడించగలుగుతారు, అది నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, హీ ఈజ్ వల్నరబుల్, నేను అది మీకు ప్రూవ్ చేస్తా అనేసి తను ప్రూవ్ చేయగలిగాడు. డెఫినెట్లీ మనం ఇందాక చెప్పినట్టు ఈ వీడియో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా ఈ కూటమి గెలిపించే దిశగా ఏ రకమైన అడుగులు వేశాడు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. రానున్నటువంటి 5 సంవత్సరాలు కూడా పూర్తి క్రిటిసిజం, అంటే నిజంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో, చంద్రబాబు యొక్క ఆధ్వర్యంలో మంచి జరిగినప్పుడు ఆ వీడియోలో చేద్దాం. లేదు ఎక్కడన్నా వాళ్ళు బ్యాక్ లాగ్ అవుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళని క్రిటిసైజ్ చేద్దాం. ఇది మన బాధ్యత, మనందరం చేయగలిగినటువంటి ఒకే ఒక బాధ్యత ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశారని, కరెక్ట్ చేసిన వాళ్ళని కరెక్ట్ చేశారని ఎప్పటికప్పుడు ఎత్తి చూపించుకుంటూ ఉండాలి. ఈ ఎలక్షన్ అనే కాదు, రానున్నటువంటి సంవత్సరాలు అంతా కూడా మనం
చేయగలిగిన మన చేతిలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ధైర్యం కానీ మనకున్నటువంటి హోప్ కానీ ఈ క్వశ్చన్ చేయడం మాత్రమే. దీన్ని మనం ఎప్పటికీ లూజ్ చేయొద్దు, లూజ్ చేసే ప్రసక్తే లేదు.